వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈరోజు దీపావళి మార్కెట్ సందడి కవరేజ్తో మీ ముందుకు వచ్చేసాం. మరి పండగ అంటేనే చాలు మార్కెట్లన్నీ సందడిగా మారుతాయి. అందులో దీపావళి అంటేనే నిజామాబాద్ నగరంలోని మార్కెట్లన్నీ ప్రజలతో వ్యాపారస్తులతో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. మనం ఈసారి చూసుకున్నట్లయితే ప్రతి దీపావళికి కూడా పూలు పండ్లు అలాగే దీపావళి అంటేనే దీపాలు అలాగే విద్యుత్ దీపాలు మట్టి ప్రమిదలు అన్నీ కూడా ఇక్కడ మార్కెట్లో సందడి నెలకొంటుంది. మరి మనం ప్రస్తుతం గాంధీ చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్లయితే పండగకు కావాల్సిన అన్ని వస్తువులను కూడా ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ విక్రయిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఏదైతే నిజామాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పండగకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ అంతా సందడిగా మారుతుంది. బంతి పూలు ప్రతి పండగకి మనకి పూలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పండగకి అధిక సంఖ్యలో పూలు కొనుగోలు చేయడానికి వస్తుంటారు. పూల మార్కెట్ సందడి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యాపారస్తులు పూలను తీసుకొచ్చారు. బంతి పూలు కానీ ఇక్కడ మనం చూసుకుంటే పండ్లు కూడా దీపావళికి మన పూజలో పండ్లు ప్రత్యేకం. లక్ష్మీ దేవతకి పండ్లు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో చేస్తుంటారు. పెద్ద సంఖ్యలో పండ్లను కూడా ఇక్కడ వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ మార్కెట్లో పండ్లు పూలు కొనుగోలు చేయడంతో మార్కెట్ అంతా కూడా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా సందడిగా మారినాయి. ఇక్కడ గాంధీ చౌక్ వద్ద చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. ఇక్కడికి వచ్చి నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా కొనుగోలు చేసిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రోజు నుంచి దీపావళి ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచే రద్దీ కొనసాగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వీట్లు కానీ ఇది పండగ అంటేనే ప్రతి ఇంట్లో స్వీట్లు పువ్వులు వస్త్రాలు కొత్త వస్త్రాలకి ప్రాముఖ్యత ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వీట్లు పువ్వులు చూసాం. అలాగే ఇక్కడ స్వీట్లు కూడా రకరకాల స్వీట్లని మార్కెట్లో తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నాం మనము ఇప్పుడు చాలామంది విద్యుత్ దీపాలు లైట్లు వేసుకుంటున్నారు. కానీ ఈ చిన్న మట్టి దీపం మాత్రం మన సంస్కృతికి మన విలువలను గుర్తుగా మిగిలిపోతుంది. పర్యావరణానికి హాని లేకుండా గ్రామీణ కార్మికులను ఆదుకుంటూ ప్రకృతిని తాకట్టు పెట్టకుండా ఈ దీపాలు మనకు ప్రకాశాన్ని ఇచ్చే సహజమైన మార్గం. మట్టి ప్రతిమలు వివిధ రకాల ఆకృతులలో డిజైన్స్లలో మనకి మార్కెట్లోకి ఈసారి కొత్తగా వచ్చాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ వ్యాపారస్తులు మట్టి ప్రమిదలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఏదైతే ప్రజలు ఇక్కడికి వచ్చి మట్టి దీపాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేస్తున్నారు ఇక్కడనే లోకల్. ఇక్కడ ఎలా ఉన్నాయి? ఏం కొనుగోలు చేస్తున్నారు దీపావళికి దీపంతాలు పువ్వులు ఇక అన్ని లక్ష్మీ సామాను మొత్తం. ఇంకా ఓకే, మట్టి దీపాలు కొనుగోలు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి? రేట్ ఎట్లున్నాయి ఈసారి? రేటు 50-40 అంటున్నారు. చాలా రేటు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి మార్కెట్లో. డిజైన్లు ఎట్లా వచ్చినాయమ్మా ఈసారి? మరి డిజైన్స్ బాగానే వచ్చినాయి. నేను ఇప్పుడు వచ్చిన మార్కెట్లోకి. ఓకే, ప్రతిసారి తీసుకుంటాం మేడం. ఇక్కడ మట్టి దీపాలని విక్రయిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నాడు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? అది వారి మండలం జాకోర్ గ్రామం, మేము కుమారులం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మట్టి ప్రమిదలని అమ్ముతున్నారు? 10 సంవత్సరాలు. ఏ విధంగా ఉన్నాయి రేట్లు? ఏ విధంగా? రేట్లు ఉన్న రేటు కన్నా పండుగ పూట తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఇంకా ఈసారి కొత్త డిజైన్స్ ఏమైనా తీసుకుంటారు? చాలా బాగా కొత్త రకాలు వచ్చినాయి. అన్నీ ఏమైనా తీసుకోలేము. ఎందుకంటే కొన్ని సగం తీసుకోవచ్చురని కొన్ని తీసుకోవచ్చు. ఎక్కువ కొన్ని వాడకం ఉంటాయి కదా, కొన్ని కొత్త పద్ధతి చేసి కొన్ని సగం తీసుకోవచ్చు. అట్లే సగం మేము తక్కువ తీసుకోవాలి. అయినా మేము తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఆయన తీసుకోవడం చాలా మంది. ఎన్ని రోజుల పాటు ఇక్కడ? 3 రోజులు ఉంటుంది. 3 రోజుల పాటు ఇక్కడ ఉంటాం. ఓకే, ఒకప్పుడు విద్యుత్ దీపాలు రాని రోజుల్లో మట్టితో చేసిన దీపాలే దీపావళి సంబరాల ప్రధాన చిహ్నంగా ఉండేవి. ఇవి కేవలం వెలుగు కోసమే మాత్రమే కాదు, మన ఇంటికి మన మనసుకు వెలుగు నింపే సంకేతాలు అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, చిన్న మట్టి దీపం ఒక పావు గింజంత పిండి మట్టి, ఒక ముప్పావు చెమురు, ఒక నూనె వత్తితో కానీ వెలిగినప్పుడు మాత్రం చీకటిని వెనక్కి నెట్టేసే ఒక శక్తిగా మారుతుంది ఈ దీపాలన్నీ కూడా. మరి మట్టి దీపాలని ఎక్కువగా వినియోగించే విధంగా ప్రజలు చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ప్రత్యేక.
ఓకే, చూస్తున్నారుగా తమలపాకులు, పువ్వులు, పూజకు కావాల్సిన, దీపావళికి కావాల్సిన అన్ని కూడా సరుకులు ఇక్కడ మనకి గాంధీ చౌక్ వద్ద కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ బంతిపూలు, రంగురంగుల బంతిపూలు ఇక్కడ మనకి విక్రయిస్తున్నారు. మరి ఇక్కడ దీపావళికి కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేయడానికి వినియోగదారులు వచ్చారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా దీపావళి శుభాకాంక్షలు సార్. ఎలా ఉంది ఈసారి? థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్ దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా. మార్కెట్ బాగానే ఉందండి, ఈరోజు హాలిడే కదా, చాలామంది మార్కెట్లో ఉన్నారు. మళ్ళీ పండగ సందర్భంగా రేట్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఈరోజు అయితే అనుకూలంగానే ఉన్నాయి, రేపు బహుశా పెరగచ్చు. ఈరోజు మాత్రం మామూలుగా డైలీ ఏ రేట్లు అయితే కొంటామో దానికంటే ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఉన్నాయి తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేవు. బహుశా రేపు పండగ సందర్భంగా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే ఓకే అన్ని ఈరోజే తీసుకున్నారా? ఒక పటాకులు తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ ఈరోజే తీసుకుంటున్నాం మేడం. అవి కూడా ఈరోజు ఈవినింగ్ వరకు తీసుకుంటాము. ఇక పిల్లలకు దీపావళి అంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి కావాల్సిందే మెయిన్ పటాకులు. ఇక అవి కూడా తీసుకుంటాం, ఈరోజు సాయంత్రం వరకు అవి కూడా తీసుకుంటాం. రైట్ రైట్. ఓకే, చూస్తున్నారుగా బంతి పూలు, మట్టి ప్రమిదలు, విద్యుత్ దీపాలే కాకుండా పూజకి ప్రత్యేకమైనటువంటి అరిటాకులు కూడా మనం ఇక్కడ గాంధీ చౌక్ వద్ద భారీ పెద్ద మొత్తంలో చూస్తున్నాం. ఇక్కడ కొనుగోలు ఇక్కడ వ్యాపారస్తులు అరిటాకులను తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో నిజామాబాద్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ఆకులని పూజ కోసం కావాల్సిన వీటిని తీసుకెళ్లడం జరుగుతుంది భారీ మొత్తంలో. మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయ్ కుమార్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నిజామాబాద్. ఈ అరిటాకులు దాదాపుగా ఎన్ని తీసుకున్నారు? पत्ते लेने को आए दीपावली का, सजा धजा के पूरा पटाखे बिटाके लगा के एकदम शो कर देते. चल रहा है अभी तो पत्ते लेके जा रहे हैं. आप पटाखे लेने का है, पटाखे लेने के बाद एक शो भी ले लिए. आप चाहते आप जाके, लेट हो रहा, चलो नमस्कार. మరి దీపావళి అంటేనే ప్రతి వ్యాపారస్తులు ప్రతి షాప్లలో, ఇళ్లలో కాకుండా ప్రతి షాప్లలో, ఇన్స్టిట్యూట్లలో ఇట్లా ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది. దీపావళి సెలబ్రేషన్ జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి షాప్లలో కూడా భారీ పెద్ద మొత్తంలో డెకరేషన్ చేస్తారు, అరిటాకులని వినియోగిస్తారు. ఆ నేపథ్యంలో మనకి నిజామాబాద్ నగరంలో ఇక్కడ అరిటాకులని కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి నిజామాబాద్ నగర ప్రజలు వస్తున్నారు. ఒక్కొక్కటి చూసుకుంటే మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద అరిటాకులు అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మరి దీపావళి పండుగ అంటేనే వెలుగులు నింపే పండుగ. మరి అందులోనే మనం చూసుకున్నాం పళ్ళు, పూలు, అలాగే పూజకు కావాల్సిన దీపాలు, అలాగే అరిటాకులు, వాటితో పాటు స్వీట్ అలాగే ఎంతో ఇంపార్టెంట్. దీపావళికి ప్రత్యేకంగా మన ఇంట్లో అందరం కూడా తినే స్వీట్ పేనీలు. మరి ఈసారి మన నిజామాబాద్ మార్కెట్లో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారస్తులు ఇక్కడ పేనీలను ఏర్పాటు చేశారు. ఎవరైతే పేనీలు కొనుగోలు చేయడానికి ఇక్కడికి రావచ్చు. ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతిసారి కూడా ఇక్కడ పేనీలని అమ్మడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఇక్కడ పేనీలు మనకు కనిపిస్తున్నాయి. రకరకాల పేనీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విక్రయిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు, వారితో అడిగి మరీ వివరాలు తెలుసుకున్నాం. సార్, చెప్పండి, ఈ పేనీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తయారు చేస్తారు? ఇవి పేనీలు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. జోధ్పూర్, జైపూర్, నిజామాబాద్ నుంచి అమ్ముతున్నారు. ఇలా తయారు చేస్తున్నారు. 5 ఫ్యాక్టరీ ఉన్నాయి కంపెనీ. ఇక్కడ పేనీ జగదీష్, అలీంబాయి और
पाँच छः है 4-5 రకాలు ఉన్నాయి. అసలుగా నెయ్యి కూడా పేని కూడా ఉన్నాయి నా దగ్గర. లడ్డు పేని కూడా ఉన్నాయి. షేకలు కూడా రంజాన్ స్పెషల్ ఉంటుంది కదా, అది కూడా మస్తు తీసుకుపోతున్నారు. దొడ్డు షేకలు ఉన్నాయి, ఓ ముట్టి గాలితో దొడ్డు షేకలు ఉంటుంది, అవి కూడా డిమాండ్ చేస్తారు, తీసుకొని పోతున్నారు. పాత వాళ్ళు जो पहले पुराने लोग बनाते ना, वो मोटा सेमी लेके वो लोग बनाते. పేని ఉన్నాయి కదా, డాల్డా కూడా ఉంటుంది, నెయ్యి కూడా ఉంటుంది. ఇవి నెయ్యి కూడా ఉంటుంది ఒరిజినల్ పేని. ఇవి బడి లాలాజీ కాడి, ఇవి దొడ్డు ఉంటుంది. ఇవి కూడా ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. 7 రకాలు ఉన్నాయి. రోస్టెడ్ పేని సేమియా ఉన్నాయి, వైట్ సేమియా ఉన్నాయి. మళ్ళా దొడ్డు పేని ఉంటుంది, సన్నం పేని ఉంటుంది, అసలు ఒరిజినల్ నెయ్యిలా అది కూడా పేని ఉంటుంది. ఈరోజు కొద్దిగా వ్యాపారము తక్కువ ఉంటుంది. దీపావళి కూడా అప్పుడు 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు కూడా గిరాక్ మస్తు ఉంటుంది, అప్పుడు వ్యాపారం మస్తు. ఇప్పుడు లేవు. ఏమైంది, ఏం చేసేలా, ఏమి ఇవ్వాలా, మాల్ మస్తు ఉన్నాయి, వ్యాపారం లేవు, ఏం లేవు. దుకాణం బాగా అయింది, అవి తెలుసునా. మళ్ళా మాల్ తీసుకొచ్చిన ఎట్లా వ్యాపారం చేయాలా. సరే పర్వాలే. అందరికీ హ్యాపీ దివాళీ, విష్ హ్యాపీ దివాళీ. పేనీలన్నీ కూడా లైన్లో షాపులు పెట్టడం జరిగింది. మరి రకరకాల పేనీలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళు పేనీలు కొనుగోలు చేయొచ్చు. డాల్డాతో కానీ, గీతో చేసిన పేనీలు కానీ, అలాగే సేమియా కానీ, వివిధ రకాల పేనీలు అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు వ్యాపారస్తులు. పెద్ద సంఖ్యలో షాపులు అయితే ఏర్పాటు చేశారు. పేనీలే కాకుండా పేనీలకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం మార్కెట్లో పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా మనకి ఇక్కడ ఓవరాల్గా దొరికేస్తుంది. ఇక్కడికి వస్తే చాలు, పండగకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళే విధంగా వ్యాపారస్తులు ఇక్కడ స్టాళ్ళని ఏర్పాటు చేశారు. మరి చూస్తున్నారుగా దీపావళి మార్కెట్ సందడంతా గాంధీ చౌక్, బోధన్ చౌరస్తా, అలాగే ఇక్కడ మనకి 1 టౌన్ దగ్గర కూడా మొత్తం మట్టి దీపాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పూజకు కావాల్సిన అన్ని షాపింగ్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. మరి ఈ రోజులలో ఎక్కువగా విద్యుత్ దీపాలని వినియోగిస్తున్నారు ప్రజలు. మరి మట్టి దీపాలకి ఏ విధంగా వస్తున్నారు అనే వివరాలు మనం తెలుసుకుందాం. కస్టమర్స్ వస్తున్నారా, ఏంది పరిస్థితి అనేది. అమ్మ, మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సారంకూర్ విలేజ్ మాది. మేము ఓన్గానే చేస్తాం మేము, కానీ మాకు గిరాకులు మాత్రం లేవమ్మా. మాకు ఈసారి ఎట్లుంది? సార్ చాలా టైర్డ్గా ఉందమ్మా, పోతలేవు.
పోయిన ఏరివే పెట్టుకుంటామంటారు. అసలు చేసినట్టు అట్లే ఉన్నాయి. వర్షాలు పడట్లో మాకు ఏమి కూడా గిరాకీలు అవుతున్నాయి. నిన్న మొత్తం తెచ్చిన మాల్ అట్లనే ఈరోజు కూడా అట్లనే ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు గిరాకీ కాలేదు అసలు. మరి ఇక ఏమో చెప్తారో మీరేమన్నా నిర్ణయించలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము 10 years నుంచి అమ్ముతున్నాం. మేము అంతా మేము మా పుట్టుకతోనే మేము చేస్తాము. కాకపోతే 10 years నుంచి మేము అమ్మడం చాలు చేసాం. ఈసారి గిరాకీ లేదు. ఈసారి చేసినాం కానీ గిరాకీ ఎట్లా చేసిన మాల్ అట్లనే ఉంది. మాకు చాలా టైర్డ్గా ఉంది. రేట్లు పెడతలేరు. మేము అనుకున్న రేటు పెడతలేరు. మేము 90, 80 ఉన్నా అన్నా కూడా పెట్టట్లేదు. మాకు చాలా తక్కువ 50, 30, 40 అంటున్నారమ్మ. చాలా ఇబ్బంది ఉంది. చేసిన కలర్లు కూడా వెళ్తలేవు. మాకు అంత టైర్డ్గా ఉంది. మా సారంపూర్ విలేజ్ మాది. ఓకే, థ్యాంక్ యూ. మేమా నిజామాబాదే. నిజామాబాదేనా? మీ పేరు? మా పేరు సావిత్రి. ఎన్ని రకాల దీపాలు తీసుకొచ్చారు? రేట్లు ఎట్లున్నాయి? ఎన్ని రకాలంటే ఒక 20-30 రకాలు తెచ్చినాము కానీ రేట్ వస్తలేదు మాకు. మేము చేస్తున్నాం, కొన్ని చేస్తాం, కొన్ని తెస్తాం హోల్సేల్, కానీ రేట్ అంత పట్టుబడి లేదు, వస్తలేదు రేటు. అంటే విద్యుత్ దీపాలు వాడడం వల్ల ఇవి వేరే దీపాలు వస్తున్నాయి, డిజైన్లు వస్తున్నాయి కదా, మా దీపాలకు రేట్ వస్తలేదు. ఇప్పుడు దొంతులకి ఇంత కలర్ పెట్టి చేస్తాం కదా, మాకు 150 అంటే అబ్బాకి అంత నా రేటు, అంత రేటు పెట్టలేరు. 100 ఎలా చేస్తారమ్మా? మీరే మేమే చేస్తాం, మట్టితోనే తయారు చేస్తాం. ఎన్ని రోజులు టైం పడుతుంది చేయడానికి? అంటే ఒక నెల రోజుల నుంచి టైం పడుతుంది. నెల 2 నెలల నుంచి వర్షాలు పడుతున్నాయి, పని అయితే లేదు, రేట్స్ వస్తలేదు చక్కగా. ఇట్లా మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ ఇవన్నీ హోల్సేల్ బాగా ఎవరంటే వాళ్ళు మా వృత్తి కదా, కోమట్లు అమ్ముతారు, ఎవరంటే వాళ్ళే తెచ్చి బండ మీద పెట్టుకొని అమ్ముతారు అట్లా. మళ్ళీ వేరే వాళ్ళు కోమట్లు అంతే డైరెక్ట్ వాళ్ళే తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రోజులలో ఎక్కువగా విద్యుత్ దీపాలకి వినియోగిస్తున్నారు. వీటిని కొనుగోలు అయితే కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. వీటిని వినియోగించే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు హోల్సేల్గా కొనుకొచ్చుకొని ఎవరంటే వాళ్ళు విక్రయించడం వల్ల మాకు గిరాకీ తగ్గిందని చెప్తున్నారు. ఒక నెల రోజుల ముందే వీటిని మట్టితో తయారు చేయడం జరుగుతుందట. ఇక్కడ ఎండలో కూర్చొని మరి మేము విక్రయిస్తున్నాం కానీ ఎక్కువ కొనుగోలు అయితే జరగట్లేదు, ధర అయితే రావట్లేదని చెప్పేసి వాళ్ళు పండగ రోజు వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతవరకు మీరు కూడా మట్టి దీపాలని వినియోగించండి, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు. మరోసారి ఈ ఏరియాలో మార్కెట్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. అనుకున్నట్లయితే దీపావళికి కావాల్సిన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ప్రతిమలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రకరకాల ఆకృతిలో రంగురంగులతో చేసినటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి 1 టౌన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం అదేవిధంగా పక్కన చూసుకుంటే కూడా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే పువ్వులు కూడా ప్లాస్టిక్ దండలని ఇక్కడ విక్రయిస్తున్నారు వ్యాపారస్తులు. పెద్ద మొత్తంలో అన్ని పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా దీపావళికి కావాల్సిన పండుగ కావాల్సిన అన్ని వస్తువులను కూడా మన నిజామాబాద్ మార్కెట్లో సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఓకే, చూసారుగా దీపావళి పండగ వాతావరణం అంతా నిజామాబాద్లో మొదలైపోయింది. మార్కెట్లన్నీ సందడిగా మారాయి. ఇటు వ్యాపారస్తులు అటు వినియోగదారులతో నిజామాబాద్ నగరం మొత్తం ట్రాఫిక్ కూడా లేకుండా పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ట్రాఫిక్ లేదు. వినియోగదారులు కొనుక్కోవడానికి మంచిగా ఫ్రీగా వాహనాలు ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాయి. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మరి అన్ని రకాల వస్తువులను అయితే పండగ కావాల్సిన వస్తువులన్నీ కూడా మార్కెట్లోకి వచ్చాయి. పూలు పండ్లు అన్నీ ఒకే దగ్గర దొరికే విధంగా ఉన్నాయి. పేనీలు కూడా చూసాం మనం, ప్రతి ఒక్కటి కూడా చూసాం. లేట్ చేయకుండా దీపావళికి కావాల్సిన పండగ కావాల్సిన సామాన్లన్నీ వచ్చి ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలాగే చూస్తూనే ఉండండి మీ K6. మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.